ఆర్ఎం ఎంటర్టైన్మెంట్ను ప్రారంభించిన నూడా చైర్మన్ కేశవ వేణు నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో ఆర్ఎం ఎంటర్టైన్మెంట్ మినీ థియేటర్ డాల్బీ ఆటోమ్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత మంచి ఆలోచనలతో డబ్బు సంపాదించే మార్గాన్ని వివిధ రంగాల ద్వారా ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. ప్రైవేట్ హోమ్ థియేటర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం చాలా గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ మినీ హోమ్ థియేటర్లో చిన్న చిన్న పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వంటి వేడుకలు నిర్వహించుకునేందుకు మంచి వాతావరణం యాజమాన్యం కల్పించడం శుభ పరిణామం అని కూడా చైర్మన్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువత వికాస్ అనే పథకం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు యువకులకు మంచి ఆలోచనలు కలిగి ఉన్నవారికి డబ్బు సంపాదించుకోవడానికి ఇదొక మంచి మార్గమని ఆయన తెలిపారు. హోమ్ థియేటర్ యాజమాన్యం కె చరణ్ మరియు రవిలను నూడా చైర్మన్ అభినందించారు. యువకులు స్వయం కృషితో పనిచేస్తూ ముందుకు వెళితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది అన్న ఇది చూడండి. అందరికి ఉగాది శుభాకాంక్షలు. అన్నగారు పిలువగానే వచ్చినందుకు అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. అన్నగారు ఢిల్లీ ప్రయాణంలో ఉండే, అయినప్పటికీ కూడా మేము ఫోన్లో మాకు మాటిచ్చిన తర్వాత నేను బ్యానర్స్, ఫ్లెక్సీలు అన్ని తయారు చేసేసి అన్న ఫోటో పంపితే కన్ఫర్మ్ చేసేసి నేను కంపల్సరీ వస్తా అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన ఢిల్లీ నుంచి నిన్ననే వచ్చారు. నిన్న రావడంతో అయినా అదే కాన్ఫిడెంట్తో నేను రేపు వస్తున్నానని మాట కూడా ఇచ్చారు. అదే మాట ప్రకారం ఆయన అన్న టైం ప్రకారం అన్నగారు ఏంటంటే ఆయన టైం ఒకటి ఇస్తే ఆ టైం కట్టుబడి ఉంటారు. నేను ఇంతకుముందు కూడా హెచ్ఎఫ్సి అప్పుడు కూడా చూశాను. కాకపోతే మనం కొంచెం మిస్ చేసుకుంటే మళ్ళీ ఇంకో ప్రయాణాలు వెళ్ళిపోతారు, అదే విషయం సహజంగా. కానీ
ఆయన టైంను మనం పాటిస్తే ఇక్కడ నేను కూడా సేమ్ టైంకు ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషిని అన్న చూస్తారు. కాకపోతే అన్న నాకు పొచ్చమగల నుంచి పరిచితులే, నాకు పరిచయం, అన్నకి నాకు పరిచయం, నేను అన్నకి పరిచయం లేదు. కానీ ఆయన నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయం. అతి త్వరగా అంచెలంచెలుగా ముందుకెళ్ళి ఒక ఉన్నత స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా మిత్రులు రాజేష్ అన్న కానీ, మా అన్న కార్పొరేటర్ లక్ష్మణ్ అన్న కానీ, వీళ్ళంతా మిత్రులు, వీళ్ళందరూ ఈ థియేటర్ ఓపెనింగ్ వచ్చేసినందుకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ బైపాస్ రోడ్లోని చర్చి క్యాంటీన్ పైన యువత ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తన జీవితంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక నూతన ఒరడి సృష్టించిన రవి గారికి, వారి అబ్బాయి చరణ్ గారికి నేను శుభాకాంక్షలు, అలాగే వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజామాబాద్ నగరంలోని ఒక యువతకు ఒక కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేసినందుకు వీరిద్దరికీ నేను నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నూడ చైర్మన్గా ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్ఎం ఎంటర్టైన్మెంట్ అనే ఒక స్థాపించి దాంట్లో భాగంగా 4K డాల్బీ ప్రొజెక్టర్తో ఈరోజు ఇక్కడ ఒక మినీ సినిమా థియేటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 10 మంది వరకు మనం కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. అలాగే స్నేహితుల బర్త్డే పార్టీలు కానీ, ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లల బర్త్డే పార్టీలు కానీ ఇక్కడ చేసుకోవడానికి అనువుగా చాలా చక్కటి ఏర్పాట్లతో రిక్లైనర్స్తో 10 సీట్లను ఏర్పాటు చేసి సినీ థియేటర్లో ఉన్న అట్మాస్ఫియర్ని ఇక్కడ తీసుకొచ్చి నిజామాబాద్ నగరంలోని ఫ్యామిలీస్కు ఎంటర్టైన్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి వీరి అన్ని అభినందిస్తూ, అలాగే నగరంలోని యువతకు కూడా నేను సూచిస్తున్నాను, ఈ సినీ థియేటర్ను, మినీ సినీ థియేటర్ను చేసి వీక్షించి మీరు కూడా తగిన ఉపాధి కోసం మీరు కూడా యువ వికాసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారో దాంట్లో ఇటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, అలాగే మరొక్కసారి నిజామాబాద్ నగరంలో యువత అందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పనలో రేవంత్ రెడ్డి సర్కారు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి రవి గారికి, చరణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, వారు అలాగే వీరు అలాగే నిజామాబాద్ నగరంలోని ప్రజలందరికీ, అలాగే జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి మన తెలుగువారి పర్వదినమైన ఉగాది నాడు ఈ మినీ సినీ థియేటర్ని ఏర్పాటు చేసిన వీరు వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ మరొకసారి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.